హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్. ఈరోజు వీడియోలో టెక్నికల్ సర్టిఫికేట్ లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించింది, అదేవిధంగా గతంలో రాసిన లోయర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ సంబంధించిన రిజల్ట్స్, వాటికి సంబంధించిన ఒరిజినల్ మెమోస్ ఎక్కడ తీసుకోవాలి, ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలి అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ముందుగా 2026కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అడుగుతున్నారు. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్, అంటే లోయర్ గ్రేడ్ అనేది మొదటిసారిగా రాసే ఎగ్జాము, హైయర్ గ్రేడ్ అనేది లోయర్ అర్హతతో రాసేదాన్ని హైయర్ గ్రేడ్ ఎగ్జామ్ అనేది అంటారు. లోయర్లో డ్రాయింగ్ ఉంటుంది, టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరింగ్ ఉంటుంది, వుడ్ వర్క్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఎక్కువ శాతం చేసే కోర్సెస్ వచ్చేసి డ్రాయింగ్ మరియు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన కోర్సులు మాత్రమే ఎక్కువగా అధిక మంది చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది నవంబర్లో ఆర్ డిసెంబర్లో రావడం జరుగుతుంది, లేకపోతే అక్టోబర్ ఆర్ నవంబర్లో రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఒక 20 నుంచి 25 రోజుల సమయం అనేది ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లికేషన్లో చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత వీటి యొక్క అప్లికేషన్ ఫామ్ని సంబంధిత డిఓ ఆఫీస్లో ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది. ఎగ్జామ్స్ వచ్చేసి జనవరిలో ఆర్ డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో, ఈ రెండు కాకపోతే ఫిబ్రవరిలో కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేటివి ఉంటుంది. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా వీడియో చేయడం జరుగుతుంది. అందుకొరకు నా ఛానల్ని ఫాలో కండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా 2025లో జరిగిన తెలంగాణలో జనవరిలో జరిగిన లోయర్ ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది. దానికి సంబంధించిన అర్హతతోని సమ్మర్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. అయితే కొంతమంది ఇప్పటికి కూడా లోయర్కి సంబంధించిన ఒరిజినల్ మెమో అనేది సంబంధిత డిఓ ఆఫీస్ నుంచి తీసుకొచ్చుకోలేదు. ఆ సంబంధిత డిఓ ఆఫీస్ నుంచి తెచ్చుకోవడం కొరకు వాళ్ళ యొక్క లోయర్ గ్రేడ్, అదేవిధంగా లోయర్ గ్రేడ్ యొక్క ఇంటర్నెట్ మెమో, అదేవిధంగా లోయర్ గ్రేడ్ హాల్ టికెట్, అదేవిధంగా ఆధార్ జిరాక్స్, ఒక వైట్ పేపర్ పైన వినతి పత్రం, నేను సంబంధిత ఎగ్జామ్ను నేను జనవరిలో రాయడం జరిగింది, దానికి సంబంధించిన ఒరిజినల్ మెమో మీ దగ్గర ఉంది, అవి ఇవ్వగలరని కోరుకుంటూ అని డిఓ ఆఫీస్కి లేఖ రాసి ఈ మూడింటిని అటాచ్ చేసి అక్కడ డిఓ ఆఫీస్లో ఇస్తే మీకు ఒరిజినల్ మెమో అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వారి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరిలో 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించారు. వారి యొక్క రిజల్ట్స్ అనేటివి జూన్ 19వ తేదీన రావడం జరిగింది. వారి యొక్క మెమోస్ కూడా సంబంధిత డిఓ ఆఫీస్లో మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాసే జిల్లా ఉందో, లోయర్ ఎగ్జామ్ లేకపోతే హైయర్ ఎగ్జామ్ ఏదైతే జిల్లాలో ఉందో ఆ జిల్లాకే డైరెక్ట్గా మీ ఒరిజినల్ మెమోస్ అనేటివి రావడం జరుగుతుంది. ఆ ఒరిజినల్ మెమోను తీసుకోండి. ఇకపోతే తెలంగాణలో సమ్మర్లో నిర్వహించిన ట్రైనింగ్ సంబంధించిన రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఆ రిజల్ట్స్లో దాదాపుగా 3173 మంది హాజరు కాగా 3131 మంది పాస్ కావడం జరిగింది. దాదాపుగా 98.68%గా రిజల్ట్స్ రావడం జరిగింది. వీటి సంబంధిత ఒరిజినల్ మెమోస్ ఎక్కడికి వస్తాయంటే మా సంబంధిత డిఓ ఆఫీస్కి వస్తాయంటే కాదండి, మీరు ఎక్కడైతే ట్రైనింగ్ చేశారో ఆ ట్రైనింగ్ చేసిన సెంటర్కి లేదా ఆ ట్రైనింగ్ చేసిన డిఓ ఆఫీస్కి రావడం జరుగుతుంది. అంటే 5 జిల్లాలలో మాత్రమే రావడం జరుగుతుంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్, ఈ 5 సెంటర్లలో ఎక్కడెక్కడైతే చేశారో అక్కడక్కడ డిఓ ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో తెలియజేస్తాను. ఇప్పటికీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలపండి, వాటికి సంబంధించిన వీడియో రూపంలో మీకు సమాధానం తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.